జపాన్లో జనాభా తగ్గిపోతుండడం ఆ దేశాన్ని కలవరపెడుతోంది. అక్కడ యువత కంటే వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పడిపోతున్న జననాల రేటును అరికట్టేందుకు జపాన్ ప్రభుత్వం ఇప్పటికీ ప్రోత్సాహకాలు అందిస్తోంది. తాజాగా జపాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇకపై వారంలో 4 రోజుల్ని ప్రభుత్వ ఉద్యోగులకు పని దినాలుగా ప్రకటించింది. అధిక పని ఒత్తిడి కారణంగా దంపతులకు ఏకాంత సమయాలు తగ్గిపోయాయని టోక్యో ప్రభుత్వం గుర్తించింది. దీంతో వృత్తికి కుటుంబానికి మధ్య వారు నలిగిపోతున్నారని, చివరకు వృత్తికే ప్రాధాన్యమిచ్చి సంతానం ఆలోచనను ఎప్పటికప్పుడు వాయిదా వేసేస్తున్నారని జపాన్ ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో దంపతులు విరివిగా కలుసుకునేందుకు, పిల్లల గురించి ఆలోచించుకునేందుకు వీలుగా సెలవు దినాలను పెంచాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అలాగే చిన్నపిల్లలు ఉన్న దంపతులు తమ జీతంలో కొంత వదులుకునే ప్రాతిపదికన తోటి ఉద్యోగులతో అవగాహనకు వచ్చి కాస్త ముందుగానే ఆఫీస్ నుంచి బయటపడే వీలు కూడా కల్పిస్తామని తెలిపింది. ప్రస్తుతం జపాన్ అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉందని, ప్రజల జీవనానికి, బతుకు తెరువుకు, ఆర్థిక జీవితానికి భరోసాని ఇచ్చే చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని టోక్యో గవర్నర్ యూరికో కోయికే అన్నారు.